హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవ్రీథింగ్ అండ్ మోర్. మనం ప్రీవియస్ క్లాస్లో వర్షం ఎలా కురుస్తుంది, మేఘాలు ఎలా ఏర్పడతాయి అనే టాపిక్ మీద డిస్కస్ చేశాం కదా. ఈరోజు రిమైనింగ్ టాపిక్ కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఋతుపవనాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇందులో ఒక పాయింట్ ఉంది. ఋతుపవనాల కంటే ముందు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బాగా చల్లగా ఉన్న సందర్భాల్లో నీటి బిందువులు చిన్న చిన్నగా మంచు స్ఫటికల్లాగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లు కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కల్లాగా కిందికి పడతాయి. వీటినే మనం వడగండ్లు అని అంటాము. మనం అప్పుడప్పుడు వాతావరణంలో చిన్న ఐస్ క్యూబ్స్ లాగా వర్షం వచ్చినప్పుడు ఐస్ క్యూబ్ లాగా కిందికి పడతాయి కదా, వాటినే మనం ఏమని అంటాం? వడగండ్లు అని అంటాము. ఇప్పుడు మనం ఋతుపవనాల గురించి తెలుసుకుందాం. అంటే ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో వర్షాలు కురుస్తాయి కదా. ఎప్పుడెప్పుడు కురుస్తాయంటే మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు అనేటివి కురుస్తాయి. ఈరోజు అంటే ఈ సెప్టెంబర్ నుండి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వచ్చే ఎలా వస్తుందంటే వర్షం మేఘాల నుంచి వర్షం అనేది వస్తుంది. అప్పుడు గాలులు అనేటివి